మొదటిది దేశ పరిస్థితులు, రెండవది రాష్ట్రంలో 2 కుటుంబాల పరిపాలన, మూడవది కాపులు కాంగ్రెస్ పార్టీ, చివరిలో డిఎస్సి. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో సైలెంట్ రెవల్యూషన్ మొదలైంది. నిరుద్యోగుల్లో విపరీతమైన అసంతృప్తి కనిపిస్తా ఉంది. మొత్తం భారతదేశం అంతా నిరుపేదల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తా ఉంది భారతదేశం మొత్తం మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యార్థుల్లో అసంతృప్తి, ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఈ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు. దేశంలో ఎంతో మంది పెద్ద గొప్ప గొప్ప నాయకులు దేశానికి త్యాగాలు చేశారు, ప్రాణాలు ఇచ్చారు, గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారి నాయకులు దేశానికి స్వతంత్రానికి కష్టపడి తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రధానమంత్రులు, ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రులు, మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు దేశానికి ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తా ఉంది. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగమే సమస్యల్లో పడిపోతా ఉంది. అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రకారంగా భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. భారత రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక న్యాయం, మరొకటి ఆర్థిక న్యాయం, మూడవది రాజకీయ న్యాయం. ఈరోజు భారతదేశంలో సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది. ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. రాజకీయంగా దోచుకునేవాడు దోచుకుంటూ పోతున్నాడు. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడే పరిస్థితులు లేవు. ఆ రోజు కష్టపడి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు, నెహ్రూలు అందరూ కలిసి గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో. ఇటువంటి రాజ్యాంగం అమెరికా లాంటి దేశంలో లేదు, చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్ లో లేదు, జర్మనీలో లేదు, జపాన్ లో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ స్ఫూర్తితో తీసుకురావడం జరిగింది. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేదానికి ఇద్దరు కుట్రబంతున్నారు. సంఖ్య లేనటువంటి వాళ్ళిద్దరు నరేంద్ర మోడీ, అమిత్ షాలు. వీళ్ళకి భారత రాజ్యాంగం అంటే అసలు తెలియదు మోడీ గారికి. ఆయన చదవని కాదు, చదువుకున్నది 4 తరగతులు. ఎప్పుడు ఆయన భారత రాజ్యాంగాన్ని చదవలేదు, చదవలేడు. ఆయన ప్రక్కనే ఇంకొక వ్యక్తి అమిత్ షా, అతనికి రాజ్యాంగం అంటే ఏమీ తెలీదు. ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు, విష పరిణామాలు. ఎంపీలను కొనుక్కుంటున్నారు రాజ్యాంగ సవరణ చేసేదానికి. ఇది ఆ ప్రజాస్వామ్య దేశం, గొప్ప ప్రజాస్వామ్య దేశం. ప్రపంచాల్లో అన్ని దేశాల నాయకులందరూ పొగుడుతున్నారు భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిసే విధంగా బెంగాల్లో ఎంపీలను కొన్నారు 50 కోట్లు పెట్టి. మరి కలకత్తాలో కొన్నారు 50 కోట్లు పెట్టి. ఒక్కొక్క ఎంపీని కొని రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఓ నరేంద్ర మోడీ, ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అడుగుతున్నాను. ఇదా భారతదేశం అంటే? త్యాగాలతో పుట్టినటువంటి దేశం, గొప్ప సంస్కృతి ఉన్నటువంటి భారతదేశంలో ఎంపీలను కొనుగోలు చేసి భారత రాజ్యాంగ సవరణ చేయడం
మరి మరి చాలా గర్హనీయం. నేను ఖండిస్తున్నాను భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రిని. ఆయన వైఖరి సరిగ్గా లేదు. రాజ్యాంగాన్ని చదవలేని వాడు ఎందుకయ్యా భారతదేశానికి ప్రధానమంత్రి? నేను అడుగుతున్నా. భారతదేశంలో ఈరోజు విపరీతమైన అసంతృప్తి ఉంది, సామాజిక అన్యాయం జరుగుతా ఉంది, ఆర్థిక అన్యాయాలు జరుగుతున్నాయి. ఇది కార్పొరేట్ల దేశంగా మారిపోతా ఉంది కానీ ప్రజలు భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకిత భావంతో జరగటం లేదు. మరి మరి రెండో విషయం, 2 కుటుంబాలు 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి అయిపోతున్నాడు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. 11 సంవత్సరాలు పూర్తి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. 19 + 11 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ 2 కుటుంబాలు రాయలసీమలో నుంచి వచ్చాయి. 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో మరి ఏమి సాధించాయి 2 కుటుంబాలు? ఏమి అభివృద్ధిని సాధించాయి? నేను అడుగుతున్నాను ముఖసూటిగా. మీరు సంపన్నులయ్యారు, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.